హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము రెండవ రోజు చేయవలసిన పారాయణం. కార్తీక సోమవార వ్రత మహిమ. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను. జాగ్రత్తగా వినుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రములను చూసిన తర్వాత భోజనము చేయవలెను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చేయవలెను. ఈ విధంగా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కాని ఏ విధమైన ఫలహారములు కాని తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి ఒక నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావడం వలన సదాచార పరాయణుడై భూతదయ గలిగినవాడు. ఎప్పుడూ నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించుచుండేవాడు. అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ, అత్తామామలను భర్తను దూషిస్తూ కొట్టుచూ పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, వస్త్రములు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నది అని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కాని శాంత స్వరూపుడైన తన భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కాని చుట్టుపక్కల వారు ఆమె గయ్యాళితనమును ఏవహించుకొని ఆమెను కర్కాశ అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కాశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండ రాతిని తెచ్చి తన తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకుని పోయి ఊరి చివర ఉన్న పాడుబడ్డ బావిలో వేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచూ తన సౌందర్యం చూసి ఎందరినో వశపరచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకరురాలు అయినది. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించసాగింది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు గదా. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధితో కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కాశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చింది. బతికినంత కాలం ఒక్కరోజైనా పురాణ
శ్రవణం చేయని ఆలయానికై వెళ్ళనిది. ఆలయానికి వెళ్ళని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటులతో శోకించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతులను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేశారు. తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమును నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపాలకు అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టినవారు కొట్టగా, తిట్టినవారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసములో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రములను చూసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికై లోపలికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుటచేత ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన, కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కుక్క మహానుభావా, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై దేహము చాలించి యమదూతల వల్ల మహా నరకంలో అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకుంది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీరూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యమున్నది కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందుదుమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము పూర్తి అయినది. ధన్యవాదములు.